వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో సామలతో రుచికరమైన గారెలు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: నూనె, డీప్ ఫ్రైకి సరిపడినంత, వాటర్ 1 కప్పు, సామలు 1/2 కప్పు, సగ్గుబియ్యం 1.5 టేబుల్ స్పూన్, పెరుగు 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1/2 టీ స్పూన్, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, అల్లం తురుము 1 టీ స్పూన్, తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ 1 లేదా 2, తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడినంత. మిక్సీ జార్లో సామలు, సగ్గుబియ్యం వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా పౌడర్గా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకుని 1 కప్పు వాటర్ వేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని రుబ్బుకొని పెట్టుకున్నటువంటి సామలు, సగ్గుబియ్యం పౌడర్ని వేసుకోవాలి. ఇది అంతా బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో కొంతసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మూత పెట్టుకొని 20 నుంచి 30 నిమిషంలు పిండిని మగ్గనివ్వాలి. మగ్గి బాగా చల్లారిన తర్వాత గారెలు తయారు చేసుకుందాం. ఇది బాగా చల్లారిన తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం తురుమును వేసుకొని పెరుగు వేసుకొని చేత్తో ఇది అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దలా అంతా కలుపుకొని పెట్టుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని పిండిని కొద్దిగా తీసుకొని ఉండలుగా తయారు చేసుకుందాం. ఇదే విధంగా అన్ని ఉండలను తయారు చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఉండలను తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు గారెలుగా తయారు చేసుకుందాం. ఇలా అన్ని గారెలను తయారు చేసుకోవాలి. చివర్లో ఏమైనా ఇలా చిట్లినట్లయితే ఈ విధంగా తయారు చేసుకోండి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటూ తయారు చేసుకోవాలి. ఈ విధంగా అన్ని గారెలను తయారు చేసుకున్న తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత తయారు చేసుకున్నటువంటి గారెలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన గారెలను కూడా వేయించుకుందాం. సామలతో గారెలు రెడీ అయ్యాయి. వీటిని కొబ్బరి చట్నీతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి.
సగ్గుబియ్యం వేసి చేయడం వల్ల పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను నూనె ఎక్కువ పీల్చుకోకుండా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.